నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో మనం లలితా తంత్రమాలిక అంటే లలితా సహస్రనామాల గురించి డీటెయిల్డ్గా వీడియోస్ చేసుకుంటూ వచ్చాం గురుగారు. ఇవాల్టి నుండి లలితా నవరాత్రులు మొదలవబోతున్నాయి. మీరు వచ్చి అమ్మవారి ఉపాసకులు కదా, అసలు ఎలా చేసుకోవాలంటారు? ఎలా చేసుకుంటే మనకి అంటే మనకున్న బాధలు కానీ కష్టాలు కానీ తీరేలాగా ఉపాయం చెప్తారా గురుగారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లలితా సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో అవి అపౌరుషములు, అంటే వేదమంత్రంతో సమానము అని శాస్త్రం చెప్తుంది. మిగతావన్నీ కూడా ఏంటంటే పలానా ఋషి రాశారు, పలానా వీళ్ళు చెప్పారు, మన విష్ణు సహస్రనామాలు ఉన్నాయనుకోండి భీష్ముడు చెప్పాడు అని చెప్తూ ఉంటారు. అలాగే వేదం అనేటువంటిది ఆ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వచ్చిందని చెప్తూ ఉంటారు. అలాగే అమ్మవారిలో నుంచే వసిన్యాది వాగ్దేవతలో 8 మంది వాళ్ళు సరిగ్గా మనకి శ్రీచక్రంలో ఉంటారు. వాళ్ళు రోగహరణ చక్రము అని ఉంటుంది మనకి శ్రీచక్రంలో. పైనుంచి చూసుకుంటే 2వ చక్రం అది. ఓకే, అయితే ఈ అమ్మవార్లు ముఖ్యంగా ఏంటంటే అమ్మవారిలో నుంచే బయటికి వచ్చి తెల్లటి కిరణాలుగా బయటికి వచ్చి ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది. ఈ లలిత సహస్రనామాల్లో ఉండేటువంటి ఫలశ్రుతిలో చాలా స్పష్టంగా ఇది ఎవరైనా చదవచ్చు అని ఉంది. చాలామందికి తెలియక అమ్మో ఇది అందరూ చదవకూడదు, రహస్యనామాలు అంటారు. రహస్యనామం అంటే చెవులో చెప్పమనో సీక్రెట్గా చదువుకోమనో అర్థం కాదు. దీంట్లో రహస్యంగా అంతర్గతంగా ఓల్డంత శక్తి ఉంది. చూడ్డానికి నామంలా కనిపిస్తుంది కానీ అంతర్గతంగా చాలా శక్తి ఉందని అనేటువంటిది అర్థం. అయితే ఈ వసంత నవరాత్రులు మనకి ఉన్నాయి కాబట్టి ఈ 9 రోజులు కూడా, ఈ 9 రోజులు ఉదయము సాయంత్రము వీలైతే మధ్యాహ్నం కూడా 3 సార్లు ఎవరైతే లలితా సహస్రనామాలు చదువుతారో వారికి సహస్రనామాల్లో ఉండేటువంటి ఫలశ్రుతిలో కానీ వీటిలో కానీ ఉన్నటువంటిది ఏంటంటే ఒక్క నామము వీళ్ళ యొక్క పూర్వజన్మల్లో కొన్ని వందల జన్మల్లో మనం ఏదో పాపమో పుణ్యం చేస్తూ ఉంటాం. ఆ యొక్క దీనివల్లే మనకి జన్మ వస్తూ ఉంటుంది. ఆ పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉంటుంది ఒక్క నామానికి. అందుకని లలిత సహస్రనామాలు అన్నిటికంటే గొప్పదని చెప్తూ ఉంటారు. మనకి ఫలశ్రుతిలో కానీ చూసుకుంటే విష్ణువు కంటే శివ సహస్రనామాలు, శివుడి కంటే లలిత సహస్రనామాలు మోస్ట్ పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. అంటే అలానే విష్ణు సహస్రనామాలని శివ సహస్రనామాలను తక్కువ చేయడం కాదు ఇక్కడ, ఆ గొప్పతనం చెప్పడం. ఎందుకంటే శక్తి మూలం కాబట్టి, అంతేగాని మరొకటి ఏం కాదు. ఒకే పరమాత్మ విష్ణువు గాను శివుడు గాను లలితామ్మవారు గాను ఉన్నాడు. ఒకే ఎనర్జీ రకరకాల రూపాల్లో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దేనికి తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు ఇక్కడ. ఈ లలితా సహస్రనామాలు అసలు దీని యొక్క పద్ధతి ఏమిటి అంటే, ఒక కలశం పెట్టుకోవాలి ఇంట్లో. ఆ కలశంలో ఒక చెంబు అంటారు కలశం, మీకు తెలుసుగా మామూలు కలశాలు కూడా అమ్ముతుంటారు. దాంట్లో చక్కగా నీరు పోసి అందులో సుగంధ ద్రవ్యాలు, యాలకులు, ఇవి సుగంధ ద్రవ్యాలు రూపాయి కాయిన్ వేసి దానికి ఒక పసుపు కొమ్ము దారంతో కట్టేసి చక్కగా అలంకరణ చేసి దానికి కిందన ఒక గిన్నెలో బియ్యాన్ని పెట్టి ఆ బియ్యం మీద కలశం పెడతాం. పెట్టి దాని మీద ఒక కొబ్బరికాయ కొట్టి పెట్టేసి, అంటే మనకి మన మామిడాకులు అయితే మామిడాకులు, లేదంటే మామిడాకులు దొరకకపోతే మనం తమలపాకులు కూడా పెట్టచ్చు. 3 ఆకులు పెట్టి పెట్టాలి. పెట్టి దాని మీద ఒక బ్లౌజ్ పీస్ పెడతారు. బ్లూ బ్లాక్ కాకుండా వేరే కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. బ్లూ కూడా వద్దు, బ్లూ బ్లాక్ పెట్టకూడదు నన్ను అడిగితే. ఇలా చేసి మీరు ఆవాహన మంత్రం చదివి ముందుగా ఎప్పుడైనా సరే లలిత చదివే ముందు గాయత్రి చదువుకోవాలి. గాయత్రి చదవకుండా లలిత చదవకూడదు. ఏమంటే మాకు గాయత్రి మంత్రం లేదు అనుకునే సర్వగాయత్రి అని ఉంటుంది. మీరు యూట్యూబ్లో కొట్టిన వస్తుంది సర్వగాయత్రి, అందరూ చదువుకోవచ్చు ఆ గాయత్రి. అది చదివిన తర్వాత చదవాలి. ఒక మాలైనా చేసి తర్వాత గణపతి పూజ చేసుకొని ఈ కలశాన్ని లలిత అమ్మవారికి భావిస్తూ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క లలిత సహస్రనామాలు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం చేసుకోవచ్చు. మధ్యాహ్నం కుదరలేదు, ఆఫీస్కి వెళ్ళిపోతారు కొంతమంది స్త్రీలు, అలాంటప్పుడు ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ దీంట్లో నైవేద్యం శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మీకు ఏదైతే స్తోమత ఉందో అది పెట్టండి. లేదు నాకు బాగా చక్కగా స్తోమత ఉంది అంటే రోజుకు ఒక నైవేద్యం పెట్టచ్చు. పులిహోర పెట్టచ్చు, చక్కెర పొంగల్ పెట్టచ్చు, గారెలు పెట్టచ్చు, పాయసం పెట్టచ్చు, ఇలా పెట్టచ్చు. అయితే ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల ఒక్కొక్క ఫలితం చెప్పింది శాస్త్రం. మనశ్శాంతి లేదండి, హ్యాపీనెస్ లేదు అని అనుకునేటువంటి వారు పాయసం నైవేద్యం పెట్టచ్చు. రోగ
ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, గూడాన్నం పెట్టచ్చు. ఓకే. గురుబలం పెరగాలి అని అనుకునేటువంటి వారు నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని పెట్టచ్చు. ఓకే, నెయ్యి కలిపిన అన్నము లేదా పసుపు కలిపిన అన్నం కూడా పెట్టచ్చు 9 రోజులు. అలా కాకుండా మనకి శక్తి కావాలనుకుంటున్నాం మనకి, అంటే ఒక రకమైనటువంటి ఒక ఎనర్జీ కావాలి. అలాంటప్పుడు అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ పట్టుకుందండి, ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మేము ఇదవలేకపోతున్నాం, సంథింగ్ బ్లాక్ మ్యాజిక్ చేశారో ఏమైందో అర్థం కావట్లేదు, దాని నుంచి బయటపడే మేము శక్తిని పొందాలి అన్నప్పుడు గారెలు పెట్టచ్చు నైవేద్యంగా. ఏ గారెలైనా పర్లేదు, మినపగారెలు పెట్టుకోవచ్చు. మినపగారెలు పెడితే మనకి నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకొకటి చక్కెర పొంగల్ కూడా పెట్టుకోవచ్చు. చక్కెర పొంగల్ వల్ల కూడా వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఆ పదార్థాన్ని పెట్టి మనం దాన్ని వల్ల ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఫలితం ఉంటుంది. మనకి శాస్త్రంలో దీని మీద ఒక చిన్న ఉపమానం కూడా పెద్దలు చెప్తుంటారు. ఒకతనికి సడన్గా ఒక దృష్టి వచ్చింది. అదేమిటంటే సూక్ష్మంలో ఉండేటువంటి కొన్ని ఎనర్జీస్ కనబడడం స్టార్ట్ అయ్యాయి ఆయనకి. అప్పుడు ఆయనకి అర్థమైంది, ఓహో ప్రతి మనిషిని ఒక నెగిటివ్ ఎనర్జీ లేదా పాజిటివ్ ఎనర్జీ ఆశ్రయించి ఉంటుంది వాళ్ళు చేసే ఉపాసన వల్ల, వాళ్ళు చేసే దీనివల్ల అని. అలా అర్థమవుతూ ఉండగా కొంతకాలానికి ఆయన్నే ఒక ఎనర్జీ పట్టుకుంది. ఒక చనిపోయిన సర్పం యొక్క పిశాచం పట్టుకుంది ఆయన్ని. పట్టుకునేసరికి దానికి ఏదో పాలు పోసేవాడు, దానికి ఏదో ఫుడ్ పెట్టేవాడు, అది అత్తి తింటా ఉండేది. కానీ దాన్ని ఎట్లా వదిలించుకోవాలో అర్థమయ్యేది కదా ఆయనకి. అప్పుడు ఒక లలితా అమ్మవారి యొక్క ఉపాసకుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన, స్వామి ఇట్లా నాకు అన్నీ కనిపిస్తున్నాయి, అలాగే నన్ను కూడా ఒక ఎనర్జీ పట్టుకుందనే విషయం నాకు అర్థమైంది, ఏం చేయాలి అంటే అప్పుడు అతను ఏం చెప్పాడంటే లలితా సహస్రనామాల నుంచి ఒక నామం తీసి ఇచ్చాడు ఆయనకి. ఇది నువ్వు జపం చేసుకో క్లియర్ అయిపోతుంది అనగానే పటం పెట్టుకొని కుంకుమ వేస్తూ అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ వేస్తూ ఆ నామాన్ని జపం చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేయగానే అమ్మవారి పటంలోంచి ఒక తెల్లటి కిరణం ఇలా బయటకు వచ్చి దాన్ని దగ్ధం చేసింది. ఈయన కంటికి కనబడింది, ఎందుకంటే నేను సూక్ష్మంగా కనిపిస్తుంది. అవును. అప్పుడు హీ రియలైజ్, అంటే లలితా సహస్రనామాలు చేస్తే మీకు దక్కంది కానీ మీకు రానిది కానీ ఎవ్రీథింగ్ వస్తుంది. చతుషష్ఠి యోగిని ఘనసేవిత అని ఒక నామం ఉంటుంది లలితా సహస్రనామాల్లో. ఇలాగే భాస్కర్ రాయలు వారని లలితా సహస్రనామాలకి భాష్యం రాశాడు ఆయన. ఆయన ఒకసారి ఇలాగే చతుషష్ఠి యోగిని ఘనసేవిత అనే దాని మీద దాని అర్థం దాని గురించి చెప్తా ఉంటే పండితులందరూ వచ్చామన్నారు. ఆ 64 కోట్ల యోగిని దేవతలు ఉన్నారా నిజంగానేనా అన్నట్టు మాట్లాడారు. సరే నేను మీకు రేపు రాండి, నేను మీకు చూపిస్తానని అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ఆ శ్రీచక్రం అభిషేకం చేసిన ఆ జలాన్ని తీసుకొని అక్కడ వచ్చిన పండితులకి కళ్ళకి రాస్తాడు మంత్రంతో. కళ్ళకి రాసిన తర్వాత చూస్తే ఒక్కొక్క యోగిని దేవత వచ్చి వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళన్నీ చెప్పుకొని వెళ్ళడం మొదలు పెట్టేసరికి వీళ్ళ కళ్ళు తిరిగి పడిపోతారు. ఇల్లు బాబాయ్ మేము ఇంక చూడలేకపోతున్నామని. కాబట్టి ఏంటంటే యోగిని గణాలు కానివ్వండి ప్రతిదీ కూడా అమ్మవారిలో ఉంటుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే చేయొచ్చు. అయితే ఇక్కడ చాలామందికి ఒక సందేహం కలుగుతుంది, ఏమండి మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఏమో ఫలాపేక్ష రహితంగా పూజ చేస్తే నేను అనుగ్రహిస్తా అంటాడు, ఏ కోరిక లేకుండా పూజ చేయాలని వీళ్ళే చెప్తారు, అలా అని కోరుకోవాల్సింది కూడా అమ్మవారిని అంటుంటారు, మరి దీనికి ఎలాగా అంటుంటారు. ఇక్కడ ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుంది, దీనికి లలిత సహస్రనామాల్లోనే ఉంది దీనికి సంబంధించిన విషయం. ముందు భక్తిగా చెయ్యి, నీ భక్తి పండిన తర్వాత నువ్వు అమ్మవారిని కోరుకో. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, అంటే అందరికి అర్థం అవ్వడానికి ఇది ఇంకోలాగా అనుకోకండి. ఒక అబ్బాయి పెళ్లి చూపురికి వెళ్ళాడు. వెళ్ళిన రోజు ఏమంటే మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చు అని అమ్మాయిని అడిగితే అమ్మ వీడో పెద్ద ఇదిగా ఉన్నాడు అంటుంది, అవునా? కానీ అదే అమ్మాయి పెళ్ళైన తర్వాత అలాగే ఒక తల్లి ఉంది, ఇంకో ఉదాహరణ చెప్తా. ఒక తల్లి ఉంది, చిన్న పిల్లవాడు పుట్టినప్పటి నుంచి వాడు కొంచెం వయసు వచ్చినప్పటి నుంచి వాడు ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి సతాయిస్తే తల్లి వాడిని మెచ్చుకోదు. అలా కాకుండా వాడు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని వాడుకుంటే ఒక సంస్కారం వచ్చిన తర్వాత తల్లే ఇద్దామని చూస్తుంది, అరే నా ఆస్తి వీడికి ఇవ్వాలనుకుంటుంది. అలాగే ఫస్ట్ అమ్మవారిని భక్తిగా పూజించడం, నిష్కల్మషంగా భక్తిగా శ్రద్ధగా పూజిస్తే అమ్మే ఇస్తుందని మనం కోరాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కోరాలి, అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది కావాలి అని. ఎంతోమంది వాళ్ళు ఏదైతే ఇప్పుడు జాబ్స్ లేవు, ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వైవిరాజితాయ నమః, ఖచ్చితంగా జాబులు వచ్చిన కేసెస్ నేను చూసాను. హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పడ్డ వాళ్ళు బయటపడడం, మ్యారిటల్ లైఫ్స్లో ఇబ్బంది ఉండేటువంటి వారు ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః,
ఇలా చేసుకోవచ్చు. అయితే ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత ఆ కలశాన్ని తీసేసి చక్కగా గురుగారు ఇంకేమైనా నియమాలు ఉంటాయా ఇవి పాటించేటప్పుడు? తప్పకుండా అండి. అంటే దీక్షలా తీసుకొని చేస్తే ఆ 9 రోజులు షేవింగ్ చేయకుండా ఉండడం, ఓకే. కొంచెం నాన్ వెజిటేరియన్ కొద్దిగా దూరంగా ఉండడం, నేల మీద నిద్రపోవడం, బ్రహ్మచర్యం పాటించాలి. ఓకే. ఏదో ఒక దీక్షలా తీసుకొని చేస్తే. అలా కాకుండా నార్మల్గా చేసుకుంటా అంటే దానికి ఏం పెద్ద నియమాలు ఏం అక్కర్లేదు. గురుగారు ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తున్నారు అనుకోండి, అన్ని రోజులు చేయకపోయినా కొన్ని రోజులు కుదరక ఆపేసినా మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా? అలా కుదరట్లేదు అంటే ఒకటి వాళ్ళకి ఏదైనా ఇప్పుడు బయట చేరారు అప్పుడు లాస్ట్ 3 రోజులు చేసుకోవచ్చు అని చెప్తారు శాస్త్రంలో. ఓకే. లేకపోతే కనీసం 3 రోజులనే చేయమంటారు. ఏది కుదరక ఆ టైంలో కుదరకపోతే. అదే నీకు అన్నీ కుదురుతూ నువ్వు 3 రోజులు చేస్తానంటే అది కరెక్ట్ కాదు. అది అదే అంటే ఇక్కడ ఏదో అమ్మవారికి ఏదో నష్టం జరుగుతుందనో, వసిన్యాది వాగ్దేవతలకి నష్టం జరుగుతుందనో కాదు. నీకు నువ్వే మంచి ఆపర్చునిటీని పోగొట్టుకుంటావు. పోగొట్టుకుంటున్నా. అవును. వసంత నవరాత్రుల్లో అమ్మవారి స్వయంగా దేవి భాగవతంలో చెప్తుంది, నేను పలానా సమయంలో నా ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఓకే. ఆ సమయంలో మీరు కనుక పూజ చేసినట్లయితే దాని వలన మీరు ఇప్పుడు వేరే దేవతామూర్తుల కన్నా ఎలా అంటే ఇస్తే మోక్షం, లేకపోతే కామ్యం, కోరిక అనేది తీరుతుంది, తర్వాత మోక్షమైన, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే ఉంటుంది. కానీ లలిత అమ్మవారి విషయంలో వాళ్ళ కోరికలు తీరితే ఎట్ సేమ్ టైం మోక్షం కూడా లభిస్తుంది వాడికి. ఓకే. ఆ రెండు లభించేటువంటిది ఏదైనా ఉంది అంటే లలిత అమ్మవారి. కాబట్టి ఇవి చేసుకొని తరించవలసినటువంటి సమయం మనకి. గురుగారు ఇప్పుడు కలసం పెడతాం కదా, 9 రోజులు ఉంచేయచ్చా? అలానే 9 రోజులు ఉంచాలండి. అది ఉంచాలి. 9 రోజుల తర్వాత ఆ కలశాన్ని చక్కగా అమ్మ నీకు నేను తప్పులేమైనా ఉంటే క్షమించు అని చెప్పాను అనుకుంటూ ఆ కలశాన్ని భక్తిగా కదిపి ఆ కిందని మనం చిన్న గిన్నెలో కొంత బియ్యం వేసి ఉంటాం. ఆ బియ్యాన్ని తీసి చక్కగా దాన్ని ఒక పాయసంలా వండి మళ్ళీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరూ తీసుకోవాలి. బయట ఇవ్వకూడదు ఆ పాయసాన్ని, ఎవరికి ఇవ్వకూడదు. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు మాత్రం తీసుకోవాలి. తీసుకోవాలి. పర్వాలేదు. ఓకే గురుగారు. కొంతమంది దాన్ని బియ్యంలో కలిపేస్తారు, కానీ అట్లా కలపకూడదు. అంటే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఇది నిష్టగా చేయవలసినటువంటిది, నువ్వు ఆ బియ్యాన్ని రకరకాల సందర్భాల్లో ముట్టుకోవచ్చు. కాబట్టి ఇది నిష్టగా చేసుకోవాల్సినటువంటి ఆ బియ్యాన్ని ఇంకో దాంట్లో కలిపి ఇంకో దాంట్లో కలుషితం చేయడం వల్ల అది దోషం అవుతుంది. అవునవును. గురుగారు ఈ 9 రోజులు అంటే తలంటుకుని అలానే చేయాలంటారా, లేకపోతే ఒకరు? ఈ 9 రోజులు కూడా పురుషులైతే ఖచ్చితంగా తలస్నానం చేయాలండి. స్త్రీలైతే కంపల్సరీ తలస్నానం ఏం చేయమని చెప్పలేదు. శాస్త్రాల్లో కూడా మనకి ఏంటంటే శిరస్థానమే తలస్నానంగా చెప్పారు శాస్త్రంలో స్త్రీకి. మొదటి రోజు మాత్రం తలకు కొంచెం అంటుకుంటే మంచిది. ఓకే. అది అలాగే గురుగారు ఇప్పుడు 2 పూట్ల చేయాలని చెప్పారు కదా, కుదిరితే 3 పూట్ల చేయమని. అవునండి, అవును. ఇన్ కేస్ పొద్దున్నే కుదరకపోతే సాయంత్రాలు చేసుకోవచ్చు అంటారా? అంటే ఎవరికైనా కుదరలేదు అనుకోండి అమ్మా, ఇప్పుడు మీరు ఉన్నారు ఆఫీసు చూసుకుంటున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, మీకు 3 పూట్ల కుదరదు, 2 పూట్ల కుదురుతుంది. ఒకవేళ బై మిస్టేక్ పొద్దున్నే ఏదైనా స్కూల్ పిల్లల్ని పంపించడం అయింది, కుదరలేదు, రాత్రి చేసుకోండి. అంటే మీకు కుదరకపోతే మనసులో భక్తి ఉండాలి. అలాంటి అయ్యో చేయలేకపోయానే, అయ్యో అమ్మవారికి పూజ చేసుకుంటే బాగుండేది, ఆ భావన కలగాలి. ఆ భావన కనుక కలగకపోతే మీరు 10 సార్లు చేసినా వేస్ట్ ఇంట్లో. ఓకే. అయితే ఫస్ట్ అయితే కనుక గాయత్రి మంత్రం అది చదువుకుని ఆ తర్వాత లలిత చేసుకోవాలి. ఓకే గురుగారు. సో విన్నారు కదా, లలిత నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా కొలుసుకోవాలో గురుగారి ద్వారా మనం అయితే క్లియర్గా తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాము. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.